నమస్తే అండి. ఈరోజు మేము కొన్ని ప్రోడక్ట్ గురించి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాం. అలాగే మాకు మేడం గారు వచ్చారు. ఆ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీటి గురించి. వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. ఇవి మనకి వెస్టేజ్ కంపెనీలో మాత్రమే మనకి వస్తాయండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. దీంట్లో వస్తువులు వాడుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇవి ఎవరికైనా ప్రమోట్ చేయడం వల్ల మనకి ఆదాయం కూడా ఇస్తుందండి కంపెనీ. అది ఎలా అన్నది ఒకసారి మన ప్రొడక్ట్ ఏంటన్నది ఒకసారి చూద్దామండి. మేడం గారు 100 PV కొనుక్కున్నారు. 100 PV కొనడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఏంటంటే మనకి 100 PV కొనడం వల్ల 100 PV అని కొనుక్కుంటే మనకి 3000 దాటి అవుతాయండి మనకు డబ్బులు. ఇవి కొనుక్కుని మనం ప్రతి నెల 4 నెలలు లైన్ గా కొంటే 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్ కూడా కంపెనీ ఇస్తుందండి. అది MRP మీద 3000 దాటిస్తుంది కంపెనీ. ఇవి మనకి ఫ్రీ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆఫర్ లో తీసుకుంటామండి మేమందరం కూడా. అలాగే మేడం గారు చెప్తే మేడం గారు కూడా, రేణుకా మేడం గారు కూడా అలా తీసుకున్నారు. ఇందులో మరి ఈ పేస్ట్ వాడారండి. మేడం గారు మాటల్లోనే విందామండి. నేను ఈ పేస్ట్ వాడానండి. మా వారు వాడారు. చాలా చాలా బాగుందంట. ఆయన పొడినొప్పులు వచ్చి పొడినొప్పులు కూడా తగ్గాయండి. చాలా బాగా బెనిఫిట్స్, మంచి బెనిఫిట్స్ ఉంటున్నాయండి దీనివల్ల. ఎందుకంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి, లేత ఎర్ర పుట్టగొడుగులతో చేస్తారన్నమాట. ఈ పేస్ట్ వాడడం వల్ల మనకి దంతక్షయం రానివ్వదండి. పండ్లు పుచ్చిపళ్ళు ఉన్నా, లేకపోతే పంటి వాపులు ఉన్నా, పంటిలోంచి రక్తం కారడం గానీ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదండి. కాబట్టి ఈ పేస్ట్ వాడితే వాళ్ళకి ఎటువంటి పంటి సమస్యలు ఉండవన్నమాట అండి. ఇక్కడ సపోజ్ చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ సింబల్ లో ఉంది. ఈ గ్రీన్ సింబల్ ఉందంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ అని అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఆర్గానిక్ పేస్ట్లకే ఈ సింబల్ ఇస్తారు. కాబట్టి ఈ పేస్ట్ వాడడం వల్ల మనకి ఎటువంటి దంతకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చండి. నెక్స్ట్ నీమ్ సోప్ అండి. ఇది అష్యూర్ నీమ్ సోప్. ఇది వాడడం వల్ల చాలా చాలా మిరాకిల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ సోపు మనకి వేప, తులసి, పుదీనాతో చేస్తున్నారు. కాబట్టి ఇది వాడితే మనకి చర్మం చాలా బాగుంటది. ఇంకా చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా లేకుండా మనకి ఆరోగ్యంగా దీన్ని కాపాడుకోవచ్చు. ఈ సోపు నేను కొన్న తర్వాత నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆమెకి ఇచ్చానండి. ఆమెకి ముఖం మీద చిన్న చిన్న డాట్స్ వచ్చాయట. ఈ సోపు ఇచ్చాను. ఈ సోపు వాడి చూడని చెప్పి ఇచ్చానండి అమ్మాయికి, మా ఫ్రెండ్కి. తను వాడిందంటండి. వాడిన కొద్ది రోజులకే డాట్స్ తగ్గిపోయాటండి. మంచి రిజల్ట్స్ వచ్చిందని తను నాకు చాలా ఇంకా కావాలనేసి తీసుకుంటాననేసి ఇమ్మన్నది ఇచ్చానండి. వెరీ గుడ్ మేడం. నెక్స్ట్ ఈ సోప్ కూడా చాలా మంచిదండి. కాంప్లెక్స్ అని బారు. ఇది కూడా ఈ సోప్ వాడడానికి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తేనె, కుంకుమ పువ్వు, ఆలివ్ ఆయిల్ తో తయారు చేసిన సోప్ అండి. మనకి ఇది కూడా మనకి లోపల కూడా హైజీన్ గా తయారు చేస్తారండి. ఎందుకంటే మనకి ఒక వైపే కాకుండా మనకి 2 వైపు లోపల కూడా మనకి కవర్ చేసి ఉంటుంది. ఇది మనకి TFM కూడా చాలా మనకి ప్రతి ఒక్కరు కూడా సోప్ వాడాలంటే 76 అనేటువంటి TFM ఉండాలండి. అప్పుడే మనం ఇది ఆ సోప్ అనేది నెంబర్ 1 గ్రేడ్ 1 సోప్ గా గుర్తించబడుతుందండి. కాబట్టి ఈ సోప్ వాడడం వల్ల కూడా మనకి స్కిన్ చాలా బాగుంటుందండి. స్మూత్నెస్ ఉంటది, బేబీ స్కిన్ లా ఉంటదండి. నెక్స్ట్ ఏంటంటే మనకి చూడండి చాలా రఫ్ గా ఉంటుంది చాలా మంది ఫేస్. అలాంటి వాళ్ళకి కూడా ఇది వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. నెక్స్ట్ మనకి వెస్కేర్ అండి. మేడం గారు అన్ని కూడా చక్కగా కొనుక్కున్నారు. ఎందుకంటే మనకి ఇందులో అన్ని కూడా మంచి బెనిఫిట్స్ ఇచ్చేవే. ఈ వెస్కేర్ మనకు వాడడం వల్ల ఇది ఏంటంటే అండి, మనకి ఒళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళ నొప్పులున్నా, తలనొప్పి ఉన్నా, వెన్నుపూస నొప్పి కానీ దేనికైనా కూడా కొంచెం లైట్ గా మనం మద్ర చేసుకుంటే అండి చాలా చాలా మిరాకిల్ రిజల్ట్ ఇస్తుందండి. నేను కూడా ఇది చాలా మందికి ఇచ్చాను. చాలా చాలా మరి రిజల్ట్ అండి. ఇంకా మా పక్కింట్లో మా ఊళ్ళో అయితే ఏకంగా ఎలాగంటే చూడండి, పెన్షన్ తీసుకున్న ముసలి వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇంటికని కొడుకింటికి వెళ్తారు. చూడండి, ఇది లేకపోతే వాళ్ళు వెళ్ళరండి ఇచ్చేవారు. ఎందుకంటే అంత ఇష్టం అనమాట. ఇది లేకుండా అదండి. ఇది వాడడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆ పెన్షన్ తీసుకున్న తర్వాత చెక్క తీసుకుని వెళ్తారండి. అంత చక్కని రిజల్ట్ ఇస్తుందండి ఇది. ఇది నేనైతే మరి వెస్కేర్ ఆయింట్మెంట్ అయితే నేను స్కూల్ డేస్ లో ఎప్పుడో పడిపోయానండి. పడిపోయిన తర్వాత ఇది భవానీ మేడం గారు చెప్పారు నాకు ఇది ఆయింట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పిన తర్వాత నేను వాడానండి. వాడిన తర్వాత నాకైతే గుడ్ రిజల్ట్ వచ్చిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వెస్కేర్ ఆయింట్మెంట్ కావాలని ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారండి. ఇంక ఇది ఉంటే ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే లెక్కగా ఉంటుంది. ఎక్సలెంట్ గా చెప్పారు. వెరీ గుడ్.
నిజంగా మేడం చెప్పారని కాదండి, అంత బాగా చేస్తా మేడం కి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడో తగిలిన దెబ్బ తగ్గడం అంటే మాట్లాడండి, నిజంగా చక్కని రిజల్ట్ అండి. ఎవరికైనా కావాలన్నా కూడా మేడం గారిని కానీ మమ్మల్ని ఎవరినైనా మమ్మల్ని ఎవరినైనా కూడా కాంటాక్ట్ సంప్రదించండి. మా నెంబర్లు కూడా మీకు అవైలబుల్ గా ఇస్తామండి. ఓకే అండి. ఇది కూడా మన అవకాడో షాంపూ అండి. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ అండి. రోజ్మేరీ ఆవకాడ కలుపుకుందాం. అవునండి, ఎస్ మేడం. ఇది వాడితే మరి మనకి నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ కూడా చాలా రకరకాలుగా ఉంటదండి. డ్రై హెయిర్ ఉంటది, నార్మల్ హెయిర్ ఉంటది, సిల్కీ హెయిర్ ఉంటది, తర్వాత ఆయిలీ హెయిర్ అలా ఉంటాయండి. స్కిన్ లాగే వాటి కూడా డిఫరెన్స్ టైప్స్ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఇది మనకి నేచురల్ గా చక్కగా పనిచేసేటువంటి షాంపూస్ ఉన్నాయండి. ఇది ఒకటే కదండి, చుండ్రున్న వాటికి అలాగా మన దగ్గర 5-6 రకాలు ఉన్నాయండి షాంపూస్. ఓకేనండి. తర్వాత డిష్ వాష్ అండి. నాకు మై ఫేవరెట్ డిష్ అండి ఇది. డిష్ వాష్ అండి, సారీ, అల్ట్రా స్క్రబ్ అండి దీని పేరు. ఎందుకంటే మనకి ఇది ఎందుకు వాడుకోవాలంటే అండి, బయట మనం కెమికల్స్ వాడి అవాయిడ్ చేయాలని చెప్పేసి కంపెనీ మన గిన్నెలు కడుక్కోవడానికి చాలా మంచిదండి. ఇది మనకి కలబంద నెక్స్ట్ నిమ్మతో తయారు చేసింది. హాని చేసే ఎటువంటి కెమికల్స్ ఇందులో ఉండవండి. మెయిన్ అంటే మనకి బయట కూడా చాలా మనకి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి కదా అనుకుంటాం. అయితే మనకి ఏంటంటే మన బాడీకి హాని చేయకుండా ఉండేటువంటి ప్రొడక్ట్స్ ని వాడుకోవడం. ముందు సబ్బులు వాడుతుంటే చేతులు మొత్తం నల్లగా తినేసినట్టు అయిపోతాయి. అయితే అలా అవదండి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇది బాటిల్ నేను తీసుకుని 3 నెలలు అవుతుందండి. ఇప్పటికి నేను ఇదే వాడుతున్నాను. ఎందుకంటే చాలా నాకు అంత కొంచెం వేసుకుంటే చాలు మొత్తం నా గిన్నెలన్నీ అయిపోతున్నాయి. ఓకే, చాలా సూపర్ గా చెప్తారు మేడం. నెక్స్ట్ ఏంటంటే అండి, అంటే మనం అందరూ కూడా చెప్పుకోవాల్సింది బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఇది చాలా మనకి బెస్ట్ అండ్ బెస్ట్. ఇంకా అందులో మరి మనం తిరుగులేదండి. మనం వంట నూనె వల్ల ఎన్ని వందల రకాల రోగాలు వస్తున్నాయో ప్రతి ఒక్కరికే తెలిసిందే. కానీ ఏం చేయలేం, ఎందుకంటే ఏ ఆయిల్ ఎలాంటిదో, ఏది మంచిదో ఏది చెడ్డదో మనం అసలు గ్రహించలేమండి. ఎందుకంటే ఆ తయారీ తెలియదు మనకి. నెక్స్ట్ అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ మనకి ఇంత మంచిగా చెప్పడానికి కారణం ఏంటంటే అండి, ఇది మనకి లైట్ వెయిట్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఇది మనకి ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల మనకి రక్తంలో గాని గుండె దగ్గర గాని మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కనిపిస్తుందండి. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ఆయిల్ మార్చుకోవాల్సిందండి ఖచ్చితంగా. థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఆయిల్ మార్చాలి. గ్యాస్ట్రిక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఆయిల్ మార్చుకోవాలి. ఇంత మంచి రిజల్ట్ ఇందులోది రాదండి. ఎందుకంటే ఇది మనకి వాటర్ లో కలపండి, ఇది కలిసిపోతుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టండి బాటిల్ తో పట్టుకెళ్ళి, ఇది ఈ కలర్ లోనే ఉంటది. మనం సహజంగా చూస్తే ఎలాగండి, మనకి వంట చేశాక ఆయిల్ కర్రీ మన ఫ్రిడ్జ్ లో పెడితే మనకు తెల్లగా గడ్డగట్టినట్టు వస్తుంది. ఎందుకంటే అందులో కెమికల్స్ కలుపుతారు, నెక్స్ట్ యాసిడ్స్ ఉంటాయండి. ఇది అలా కాదు, ఇది మనకి మీ మాట కట్టు వచ్చాను. నేను టెస్ట్ చేశానండి మీరు చెప్పాక. అంటే నేను ఎవరైనా చెప్పినా గుడ్డిగా నమ్మను. కాకపోతే ఏంటంటే నేను కూడా ఇప్పుడు చెప్పారు ఏమని, ఫ్రిడ్జ్ లో పెట్టండి మేడం గారు మీకు తెలుస్తుంది అని. బాటిల్ తో పెట్టాను. తర్వాత చికెన్ కూర వండి పెట్టాను. ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా చికెన్ కూర, ఎక్కువ పెట్టి ఈ 2 పెట్టి చూసానండి మేడం గారు. అసలు గడ్డ కట్టలేదు. తర్వాత నేను చికెన్ కూర మామూలుగా వండి పెడితే అది ఏమైందంటే పువ్వు పెరిగిపోయింది. అదే మన ఇది ఉంటది కదా, అలా మార్కెట్ లో తెచ్చిన ఆయిల్ తెల్లగా గడ్డగట్టేస్తుంది. అంటే అందులో ఏంటంటే మేడం, బయట మనకి కెమికల్స్ యాసిడ్స్ కలుపుతారు. దాని వల్ల మనకి అది అదే నాకు ఎలా పేరుకుపోయింది అనుకుంటున్నారా, బయట నుండి డాల్డాలా పేరుకుపోయింది, తెల్లగా అట్టగా డాల్డాలా. ఇది మాత్రం అలాగే ఉందండి. నాకు వెస్టేజ్ పరిచయం ఇవ్వడానికి కూడా ఇదే ఈ కుకింగ్ ఆయిల్ నాకు కారణం అండి. నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడు 4 డబ్బాలు తీసుకున్నా, 4 డబ్బాలు తీసుకుంటాను. ఎందుకంటే ఇది మనకి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి. ఒకవేళ ఆయిల్ అయిపోయినా కూడా మనం వేరే ఆయిల్ మార్చేది సమస్య లేదండి. ఎందుకంటే మేడం గారు దీని గురించి నేను కూడా చెప్తాను. ఎందుకంటే వాడుతున్నాను, ఇంట్రెస్ట్ గా వాడుతున్నాను. కానీ రేట్ ఎక్కువ ఆలోచిస్తున్నాను. కానీ హెల్త్ కి తినే ఆహారంలో కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ లోపల మనం మసాలాలు ఎక్కువ వేసుకుని కూరలు వండుకుంటాం కదండి, అప్పుడు కూడా ఇది ఏవి అవుతలేదు. చూడండి, ఏదన్నా కర్రీ మసాలా ఎక్కువ వేసుకుని మనం తింటుంటే హెవీ అయిపోతుంది. మసాలా ఘాటు వచ్చేసి అన్ని వచ్చేస్తాయి. ఇది మాత్రం అలా ఉంటుంది, ఫ్రీగా ఉంటుందండి. అదే 0 కొలెస్ట్రాల్ అండి, బీపీని షుగర్ ని కూడా అదిలో ఉంచుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ వెయిట్ లాస్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది ధాన్యపు గింజ పైపర్ బాగా చేస్తారండి. ఇది చాలా నెంబర్ 1 ఆయిల్.
ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీ అండి ఇది. దీన్ని బట్టి మరి ప్రతి ఒక్కరు వాడి చాలా బాగుంది, గుడ్ రిజల్ట్ అని చెప్తున్నారండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేడం, ఇది మనకి ఫిజికల్ గా రిఫైన్ చేస్తుందండి. మనం ఆయిల్ కొనుక్కున్న ఆయిల్ ఎలాగంటే ఇప్పుడు మెషిన్ ద్వారా తయారు చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఇది ఎలాగంటే మనకి భౌతికంగా పూర్వం ఎలా తయారు చేసేవారు గానుగుల ద్వారా అలా మనకి తయారు చేస్తుంది. ఆ టైప్ లో తయారు చేసి కాబట్టి ఎటువంటి మనకి ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఏం కలపరు. అవునండి అవును. మనకి దీని వల్ల మనకి మంచి జరుగుతుంది కదా తప్ప ఏది చెడు జరగదు. అది ఎక్కువ రేటు అన్న కారణం బయట రేట్లతో పోల్చుకుంటే మనకి ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ ఉందండి మనవి. కాబట్టి మన ఇండియాలో తయారైన వస్తువు మనకి ఇంటర్నేషనల్ క్వాలిటీతో వస్తున్నాయంటే మాట్లాడండి. అవునండి అవును. అదే అందుకే స్టార్టింగ్ కానీ వాళ్ళకి తెలియడం లేదండి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మీరు వాడి చూడండి, నేను ఇస్తాననేసి ఇస్తున్నానండి కొంతమంది మా బెస్ట్ ఫ్రెండ్స్ కి. తర్వాత ఒకరికి అలా ఇస్తే వాళ్ళు అన్నారు చాలా బాగుందండి మేడం గారు, నాకు ఇంకొక 70 ఇవ్వండి అని చెప్పారు. సరే అయితేనండి అలా నేను వాళ్ళకి అంటే వాళ్ళు దీని విలువే రేటు విలువే చూస్తున్నారు తప్ప దీనిలో ఉన్న క్వాలిటీ చూస్తలేదండి మేడం గారు. మనం ఇది 100 PV ఆఫర్ లో కొనుక్కుంటే మనకి ఇంకా తక్కువకి వస్తుందండి. ఇది మామూలుగా అయితే మనకి 540 పడుతుందండి 2 లీటర్స్. కానీ మనకి ఈ ఆఫర్ లో తీసుకుంటే 270కే వస్తుందండి. అంటే మనకి 52% అబోవ్ మనకి తగ్గుతుంది అనమాట డిఫరెన్స్. కాబట్టి ఆయిల్ వాడిన వారందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారండి. ఆయిల్ అంత మంచి గుడ్ ఆయిల్, గుడ్ రిజల్ట్. తక్కువ ఆయిల్ పడుతుందండి వంటకు కూడా. మీరు ఇది ఇందులో ఈ విషయం కూడా చూసుకోవాలి. మనం బయట 5 కేజీలు 4 కేజీలు వాడుకునే ఆయిల్ ఇది మనకి 2 కేజీలు సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది తక్కువ పడుతుంది ఆయిల్. మనకి 4-5 స్పూన్లు వేసే ఆయిల్ దగ్గర 2 స్పూన్లే సరిపోతుంది అనమాట. అంటే ఆయిల్ తక్కువ పడుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది, మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ ఆచరించే ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. 1/4 కేజీ తిన్నవాడు 1/2 కేజీ తిన్నా ఏమవదు, అది బెస్ట్. దీంతో కర్రీ చేసుకుంటే 1/4 కేజీ కర్రీ చికెన్ తిన్నవాడు 1/2 కేజీ తిన్నా ఏమవదు, హెవీగా ఉండదు మన అది. చాలా ఆరోగ్యంతో కూడిన ఆయిల్ అండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్యామిలీ ఆయిల్ వాడుకుంటున్నారు. ఈ ఆయిల్ అందరూ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఇంట్లో వాడే వస్తువులతో పాటు హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయండి మన దగ్గర. ఒకటని కాదు, ఇది నేను ఇప్పుడు గ్యాస్ట్రిక్ తీసాను, కాంబోటిక్. ఇది అలోవెరా తీసుకుంటే అండి మీకు బెస్ట్ రిజల్ట్ అండి. ఎందుకంటే ఇందులో మనకి దొరకని పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మనకి అలోవెరా మనకి గ్యాస్ట్రిక్ రానివ్వదు, అల్సర్ రానిది, ఎసిడిటీ రానివ్వదండి. కాబట్టి ఇది వాడటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 4-5 రోజులకే రిజల్ట్ కనిపిస్తుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్ పిల్లల నుంచి కూడా ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఎవరికైనా కూడా మనం సజెషన్ చేయొచ్చండి. ఇది వాడుకుంటే మనకి హెల్దీగా ఉంటామండి. ఇవి ఎవరికైనా ప్రమోట్ చేసి వాళ్ళు కూడా వాడుకుంటే మనకి ఇన్కమ్ కూడా వస్తుంది కంపెనీ. ఓకేనండి. నెక్స్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకి చాలా చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మనకి క్లారిఫై మేడం గారు అందుకే చెప్తున్నాను మేడం, ఈసారి నెక్స్ట్ మీరే తీసుకుంటారు. ఎక్కువ మాక్సిమం ఎప్పుడు కూడా ఫేస్ కి సోప్ అనేది యూజ్ చేయకూడదండి. కానీ మనం అందరికీ ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి సోప్ అలవాటు అయిపోయి కొంత మానలేం. కానీ సోప్ అనేది ఎక్కడ కూడా స్కిన్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి అడగండి. ఎక్కడ కూడా సోప్ అనేది ఫేస్ కి సజెషన్ చేయరండి. ఈ ఫేస్ జెల్ కానీ ఫేస్ వాష్ కానీ వాడాలి. కాబట్టి ఈ ఫేస్ వాష్ వాడడం వల్ల క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ చాలా చాలా మిరాకిల్ గా తక్కువ రేటుగా మీకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చేటువంటి మంచి ప్రొడక్ట్ అండి, బ్యూటీ ప్రొడక్ట్ ఇది. ఇది వాడడం వల్ల మనకి శరీరం మన ఫేస్ లో మంచి గ్లో వస్తుందండి. తర్వాత జిడ్డు ఫేస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మిరాకిల్ గా పనిచేస్తుంది. ఎందుకంటే మొత్తం జిడ్డు అంతా పోయి చాలా బాగుంటుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి, మచ్చలు ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిగా పనిచేస్తుందండి. రోజుకి ఇది 2-3 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫేస్ వాష్. నెక్స్ట్ ఏంటంటే అండి ఎక్కువ ఫోన్